పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే ఉన్నత సంకల్పంతో నారాయణ గ్రూప్స్ మరో బృహత్తర సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ హై స్కూల్లో చదువుతున్న 7,000 మంది విద్యార్థుల కోసం మంత్రి నారాయణ కుటుంబ సభ్యుల సొంత నిధులు 6 కోట్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి స్థానిక వీఆర్సీ మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మంగళవారం రాత్రి స్వయంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే ఉన్నత సంకల్పంతో నారాయణ గ్రూప్స్ మరో బృహత్తర సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ హై స్కూల్లో చదువుతున్న 7,000 మంది విద్యార్థుల కోసం మంత్రి నారాయణ కుటుంబ సభ్యుల సొంత నిధులు 6 కోట్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి స్థానిక వీఆర్సీ మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మంగళవారం రాత్రి స్వయంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కార్పొరేషన్లో ఏదైతే ఈరోజు మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, జడ్పీ స్కూల్స్ కావచ్చు, దాంట్లో ఆల్మోస్ట్ అందరూ పేద విద్యార్థులు చదివేది. ఈ పేద విద్యార్థులకి వాళ్ళ ఇంటి నుంచి రావటానికి పోవటానికి సౌకర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వాలని నేను మా పిల్లల్ని అడగటం, మా పిల్లలకి చెప్పడం, వారు వెంటనే దానికి శాంక్షన్ చేయటం, వారి యొక్క సొంత డబ్బులు, ఇది సిఎస్ఆర్ కూడా కాదు, వాళ్ళ సొంత ఆదాయం నుంచి యాక్చువల్గా మా పిల్లలు షర్ణి కావచ్చు, సింధు కావచ్చు, అల్లుళ్ళు ఇద్దరు కావచ్చు, వాళ్ళందరూ యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి నెల్లూరులో 8, 9, 10 విద్యార్థులు దాదాపు 7,000 మంది ఉన్నారు. యాక్చువల్గా సైకిల్ ఇస్తున్నాం. తర్వాత డిసెంబర్లో కానీ లేదా సంక్రాంతి అప్పుడు కానీ 7th నుంచి 8th వచ్చే పిల్లలకి ఇస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి 6th, 7th పిల్లలకి సైకిల్ కరెక్ట్ కాదని ఎక్కువ మంది చెప్పడంతో యాక్చువల్ 8th, 9th, 10th ఇస్తున్నాం. అయితే డిసెంబర్ ఆర్ జనవరి అదొక 3,000 సైకిల్ ఉంటాయని చెప్పారు. 10,000 సైకిల్ యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్పేది, ఈరోజు నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుడిని, ఈ రాష్ట్రానికి మున్సిపల్ మంత్రిని. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఖచ్చితంగా నెల్లూరు గడ్డకి చేయాల్సిన నైతిక బాధ్యత నాది. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. అందుకని ఈరోజు నెల్లూరులో తీసుకుంటే డెవలప్మెంట్ అందరికీ తెలిసిందే. ఎండ్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా ట్రీ ప్లాంటేషన్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ ఎవరు అడగల. స్కూల్స్ని ఎవరు అడగల, నాకే నేనే చేసేస్తాను. స్కూల్స్ని ఎవరిని అడగల, ఎవరు నన్ను అడగలేదు చేయమని. నాకై నేనే ఎలక్షన్ ముందు ఒకటి చెప్పా, విఆర్ఐ స్కూల్ ఓపెన్ చేస్తానని. కానీ దాన్ని బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ లెవెల్లో తీర్చిదిద్దాం. ఇంటర్నేషనల్ కంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. కానీ దాన్ని కూడా వచ్చి చూసి వైసీపీ నాయకులు దాని మీద కూడా కామెంట్ చేశారు, విఆర్ఐ స్కూల్ మీద కూడా కామెంట్. అదేవిధంగా 2017లో తుఫాన్ వచ్చి నెల్లూరు నగరం సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చినాయి, ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు 4 రోజులు వచ్చి నెల్లూరులో ఉండి ఆ యొక్క ఫ్లడ్ పోయిందాక పడవలో తిరిగారు వారు. ఆ రోజు నన్ను అడిగారు, ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే డ్రైన్స్ ఓపెన్ చేయాలి సార్, డ్రైన్స్కి బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కట్టాలంటే దానికి 50 కోట్లు శాంక్షన్ చేశారు. అది ఎవరు అడగల, నన్ను ఎవరు అడగలేదు. బ్రహ్మాండంగా జరుగుతుంది. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. దాన్ని కూడా రాజకీయం చేయాలా, దాన్ని కూడా చేయకుండా చేయాలా, మంచి పేరు రాకుండా చేయాలి. సిఎస్ఆర్ ఫండ్తో 10 మందిని, నా స్టూడెంట్స్ కావచ్చు, నాకు తెలిసిన వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళకి ట్రీ ప్లాంటేషన్ డబ్బులు తెచ్చి చక్కగా ట్రీ ప్లాంటేషన్ చేస్తే దాన్ని పెద్ద హంగామా చేసి మున్సిపల్ డబ్బులు, ప్రజలు కట్టిన డబ్బులు అంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారని దానికి హంగామా. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను డెవలప్మెంట్ ఆపను. ఎందుకంటే నేను తప్పు చేయను, నేను తప్పు చేయాల్సిన అవసరం లేదు. నెల్లూరు ప్రజలు గెలిపించారు, వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానికంటే ఎక్కువ చేయాల్సిన బాధ్యత నాకుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరు రచ్చ చేసే కొంది అది మీకే నష్టం. చెట్లను రచ్చ చేశారు, ఏమైంది చెట్లది చెప్పండి మీరే. దానికి వైరల్ చేశారు, వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి వీడియోలు వాటిలో వైరల్. ఒక్క పైసా అంటే ఒక్క పైసా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు పెట్టాల. ప్రజలు కట్టిన సొమ్ము ట్యాక్సులు 1 పైసా ఖర్చు, కేవలం దాతలను అడిగి తీసుకొచ్చేసా. స్కూల్స్
దాతలను అడిగే చేస్తుండా. నేను ఒక స్కూల్ చేశాను, నేను ఎన్సీసీ వాళ్ళు కలిసి దాదాపు 14 మంది దాతలను అడిగాను. 14 మంది యాక్చువల్గా మొదలుపెట్టారు బ్రహ్మాండంగా. రేపు జూన్కి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ అయిపోతాయి అన్నీ. అంగన్వాడీ స్కూల్స్ టేకప్ చేశాయి. ఇప్పుడు మళ్ళీ అది కూడా చెప్తున్నాను, అంగన్వాడీ స్కూల్స్ అవి కూడా, అందులో కూడా నర్సరీ PP1 PP2, నర్సరీ PP1 PP2 అది స్టార్ట్ చేశాను. అందరికీ చెప్తున్నాను, 1 by 1 అన్నీ చేస్తాను. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడిప్పుడే ఖజానా ఇదవుతుంది. ఇవాళే యాక్చువల్గా నెక్లెస్ రోడ్డుకి 50 కోట్లు పెట్టించా. పినాకిని పార్క్ ఒక 50 కోట్లు పెట్టించాను. యూసీఎఫ్ వస్తే యూసీఎఫ్లో పినాకిని పార్క్ ఒక 50 కోట్లు ఇవాళ పెట్టించొచ్చా. నెక్లెస్ రోడ్డుకి ఒక 50 కోట్లు పెట్టించా. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ డెవలప్ చేస్తూ నెల్లూరు కూడా డెవలప్ చేస్తున్నాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరినీ ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి, మీకు అన్నీ చేయటం జరుగుతుంది. ఇటు యాక్చువల్గా ఎల్లుండి అనుకున్నాం. అయితే ఎల్లుండి యాక్చువల్గా CRDAలో ప్రోగ్రామ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, అటెండ్ కావాల్సి ఉంది. అందువల్ల దీన్ని సోమవారం పెట్టుకున్నాం. 20వ తేదీ సాయంకాలం 4 గంటలకు యాక్చువల్గా ఈ కార్యక్రమం 4 to 5 1 అవర్లో క్లోజ్ చేస్తాం.